నమస్తే, నా పేరు రాజేష్. ముందడు ఫౌండేషన్ మరియు సేవ్ ద కల్చర్ ద్వారా ఇక్కడ అత్యాచారం జరిగిన ఘటన చూడడానికి నా హైదరాబాద్ నుండి వచ్చాము. మనం చూస్తూనే ఉన్నాం, తెలంగాణలో ఒక సంవత్సరానికి 10 నుండి 20 వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. అందులో అన్ని చిన్నపిల్లల అత్యాచారాలే జరిగినప్పుడు ఒకవేళ అది మీడియాలో హైలైట్ అయితే మాత్రం శిక్షలు పడుతున్నాయి. అది కనుక మారకపోయిందంటే దాని గురించి పట్టించుకుని ఆదులు లేకుండా పోతున్నాడు. అంటే పిల్లలు కాదా, అంత చిన్న అభంశుభమైన కానీ 6 నెలల పిల్లలు అత్యాచారం చేయాల్సిన ఆలోచన వచ్చిందంటే ఎంత మూర్ఖుడుగా ప్రవర్తిస్తున్నాడు. మనం ఇలాంటి ఘటనలు చూసి అతను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టినామా, ధర్నాలు చేసినాం, కొవ్వొత్తులు ప్రదర్శించడం, జైలు 4 రోజులు డామ్ అని చెప్పినామా, తీసుకుపోయినామా, మళ్ళీ జైలు వలగొట్టాం, 10 రోజులు స్టేటస్ పెట్టినా మర్చిపోయినామా, ఇంకా అక్కడే ఉన్నామా, అలాగే ఉన్నామా అంటే ఇలాంటి అత్యాచారాలు రోజుకు జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సరైన శిక్ష పడాలంటే ఎదురుగా కనబడే వెంటనే బండతో చంపి నరకేయాలి. అటువంటి చైతన్యం మనలో రావాలి. ఆ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇటువంటి చేయాలనే ఆలోచన మానవ మృగాల్లో పోతుంది. ఇప్పటికైనా ఒకటే చూద్దాం, 3 రోజులు ఈ రోజుకు జరిగి 2 రోజులు అవుతుంది, ఇంకొక 2 రోజులు వెయిట్ చేద్దాం. సరైన శిక్షణ ఎందుకు పడ్డదా, ఓకే ఖబర్దార్. ఇప్పుడు కనుక శిక్ష సరైన విధంగా వేయలేదనుకో ప్రతి ఒక్క తల్లిదండ్రులు అందరం కలిసి కనుక ఏ జైల్లో ఉన్నా జైలు బద్దలు కొట్టలేమా, మనం చేయలేమా? మనందరం కలిసి నిందితుల మీద తిరగబడితే ఎవ్వరు ఏం చేయలేరు. అందరం కలుద్దాం, అందరం ఏకమవుదాం. ఇంకొకసారి తెలంగాణలో కానీ మన దేశంలో కానీ ఇటువంటి పరిస్థితి వస్తే జనాలందరూ ఒక్కటైతే బతకలేరురా బాబు అని చెప్పేసి ఒక భయం కలగాలి. ఇటువంటి ఆలోచన రావాలంటే ఉచ్చబడాలి. అటువంటి పరిస్థితులు మనం తీసుకొచ్చి ఒక్కసారి చూపెట్టినాం అనుకోండి, ఇంకొకసారి ఏ ఒక్క చిన్న పిల్ల కానీ అమ్మాయి కంట చూడాలంటేనే భయం కలగాలి. అటువంటి పరిస్థితి ఒక్కసారి మనం అందరం కలిస్తే ఏదైనా సాధించవచ్చు. ఒక్కసారి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు దండం పెట్టి చెప్తున్నా, అన్నలారా అక్కల్లారా ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా, మీ ఇంట్లో జరుగుతున్న ఆడపిల్లకి అన్యాయం జరిగినట్టు కాదు. ఏ ఆడపిల్ల అయినా ఆడపిల్లే. చిన్న 6 సంవత్సరాల పిల్లను బతకడానికి వలస కూలీలా వచ్చినటువంటి ఒక చిన్న తల్లిదండ్రులు పడుకొని ఉండగా వాళ్ళ పక్కలోకి వెళ్ళి పాపం తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపిండంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిజంగా సిగ్గు అవుతుంది ఆలోచించడానికి. దయచేసి ఇప్పటికైనా మనం మారుదాం. మన ఇంట్లో జరుగుతానే, మన ఇంటి పక్క జరుగుతానే, మన ఊర్లో జరుగుతానే మన సమస్య కాదు. ఎక్కడ జరిగినా మన పిల్లలు అనుకోవాలి, మన అనుకొని భావించి అందరం ఒక్కటైన రోజు ఇటువంటి ఆలోచన వచ్చి మూర్ఖులు మారుతారు. దయచేసి అందరికీ నేను చెప్తున్నా, స్టేటస్లు పెట్టడము, ఏదో 4 రోజులు కొవ్వొత్తులు ర్యాలీ తీయడంతో కావడం మనం కాదు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడి వెంటనే 2-3 రోజుల్లోనే నిందితునికి ఎన్కౌంటర్ అయినా చేయాలి, ఉరిశిక్ష అయినా చేయాలి. ఈ 2 కాదా మనమే చంపుదాం, అందరం కలుద్దాం, చేయి కలుపుదాం, నిందితుని మనమే శిక్షిద్దాం.